నమస్తే, వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్. కాంగ్రెస్ పార్టీలో బయట నుంచి వచ్చిన వారి పెత్తనం ఎక్కువైందంటూ తాను చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో రాజకీయ చర్చ నడుస్తున్న వేళ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. తాను ఎక్కడా కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ పార్టీని కానీ విమర్శించలేదని, విమర్శించబోనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధి కూడా ఒక్క కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలోనే తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇక ప్రైవేటు పాఠశాలల ఫీజు పెంపుపై విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ ప్రైవేటు విద్యాసంస్థలు ఇష్టరాజ్యంగా ఫీజుల భారం సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై పడుతోందని అన్నారు. ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన వీడియోలో ఆయన ప్రభుత్వ విద్యా వ్యవస్థపై కూడా ప్రశ్నలు లేవదీశారు. నాణ్యమైన విద్య అందక పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. మరోవైపు ప్రైవేటు స్కూళ్లలో భారీ ఫీజులతో కుటుంబాలు నెలవారీ బడ్జెట్ తలకిందులవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాత బస్తీలో విద్యుత్ బిల్లుల చెల్లింపులు, ఉచిత విద్యుత్ పథకం అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. పాత బస్తీలోని మైనారిటీలు విద్యుత్ బిల్లులు చెల్లించలేదని, అందుకే వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందించామనే రీతిలో సీఎం మాట్లాడడాన్ని రామచంద్రరావు తప్పుపట్టారు. నిబంధనలు పాటించడం లేదని, నిబంధనల ఉల్లంఘన జరిగిందనే సాకుతో హైడ్రా ద్వారా పేద హిందూ కుటుంబాల ఇళ్లను కూల్చివేస్తున్నప్పుడు చూపించని సానుభూతిని విద్యుత్ బిల్లులు చెల్లించని మైనారిటీల విషయంలో ఎందుకు చూపిస్తున్నారంటూ నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే 6 కిలోల బియ్యంలో 5 కిలోలు కేంద్రం ఇస్తున్నవేనని ఎంపీ రఘునందనరావు పేర్కొన్నారు. 1 కిలో బియ్యం ఇస్తూ కార్డుపై 3 కాంగ్రెస్ నేతల ఫోటోలు ఎందుకు పెడుతున్నారంటూ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలతో స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. మోదీ ఫోటో లేకపోవడంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 1.06 కోట్ల రేషన్ కార్డుల పంపిణీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే సుమారు 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని, కొత్తగా ఎన్ని కార్డులు ఇస్తున్నారో ప్రభుత్వం వెల్లడించాలన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మంత్రి మండలి పలు నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. డిసెంబర్ 7, 8, 9 తేదీలలో ఈ సదస్సు నిర్వహించనుంది. సదస్సు నిర్వహణకు ప్రత్యేక కమిటీలను కేబినెట్ ఏర్పాటు చేయనుంది. గత ఏడాది కంటే ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈసారి ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్తో ఈ సదస్సు నిర్వహించబడనుంది. ఇక తెలంగాణలో డిఫెన్స్, ఏరోస్పేస్, ఫార్మాతో పాటు వివిధ రంగాలలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పేలా సదస్సు ఉండనుంది. చదువుతోనే ఆత్మగౌరవం, గుర్తింపు లభిస్తాయని, విద్య ఒక్కటే తలరాతలను మార్చే మార్గమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నెక్లెస్ రోడ్డులో మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలను సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఒకవైపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మరోవైపు ఇందిరాగాంధీ, పివి నరసింహారావు, జ్యోతిబా పూలే విగ్రహాలను ఆవిష్కరించుకోవడం గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. నెక్లెస్ రోడ్డు చౌరస్తా ఇప్పుడు అద్భుతంగా మారిందని అన్నారు. 150 ఏళ్ల క్రితమే జ్యోతిబా పూలే చదివే ఏకైక మార్గమని చాటి చెప్పారని, తాను చదువుకోవడంతో పాటు తన సతీమణి సావిత్రిబాయి పూలేను చదివించి ఆదర్శంగా నిలిచారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ టీడీఆర్పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీడీఆర్ జారీ, వినియోగ నిబంధనలలో మార్పులు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు జీవో నెంబర్ 218 ద్వారా తెలంగాణ బిల్డింగ్ రూల్స్ 2012లో సవరణలు చేసింది. దీని ద్వారా హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ పరిధిలో టీడీఆర్ వినియోగానికి మరింత వెసులుబాటు కల్పించినట్లయింది. నూతన జీవో ప్రకారం ఇకపై హెచ్ఎండిఏ చేపట్టే ప్రాజెక్టుల కోసం అవసరమైన లేదా స్వాధీనం చేసుకున్న భూములకు ఆ సంస్థే టీడీఆర్ సర్టిఫికెట్లను జారీ చేయనుంది. ప్యూర్ పరిధి సహా సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ప్రజా ప్రయోజన ప్రాజెక్టుల కోసం ఇచ్చే భూములకు ఈ నియమం ఇక వర్తించనుంది. హెచ్ఎండిఏ జారీ చేసే టీడీఆర్ సర్టిఫికేట్ను ఆ సంస్థ పరిధిలో ఎక్కడైనా వినియోగించుకోవచ్చు లేదా డిస్పోజ్ చేసుకునే వీలుంది. అలాగే టీడీఆర్ జారీ ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్లోనే నిర్వహించనున్నారు.